అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సర్వరోగ నివారణి ఆరోగ్యదాయిని అయిన మునగాకుతో కారపొడి రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇక ఏ పదార్థంలో ఉండదనే చెప్పొచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే సూపర్ స్టార్ ఇంగ్రీడియంట్ ఇది. సో దీన్ని మనం డైలీ కన్జ్యూమ్ చేయటం వల్ల చాలా రకాల రోగాల్ని రాకుండా నివారించవచ్చు, అలాగే మన బాడీని హెల్తీగా ఉంచవచ్చు. సో మునగాకుని డైలీ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. రోజు మనం దీన్ని తీసుకోవాలి అంటే నోటికి రుచిగా ఉండాలి. అలా రుచిగా ఉండాలి అంటే ఇలా కారపొడి చేసుకోవాలి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా రుచికరమైన కారపొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకున్నాను. ఈ ఆకుని బయట మార్కెట్లో అమ్మరు కదా, కానీ పొడి రూపంలో మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈ ఆకుని నేను మా మెయిన్ని అడిగి బయట మునగాకు చెట్టు నుంచి ఆకు కోయిపించి తెప్పించాను. మీకు దొరికితే కనుక అస్సలు వదలొద్దు, దానితో ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీ చేసుకునే తీరండి. ఈ మునగాకులో వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ డి అధికంగా ఉంటాయి. సో ఇందులో రిచ్ ఐరన్ ఉంటుంది. కళ్ళకి, జుట్టుకి, స్కిన్ కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ని బాగా తగ్గిస్తుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మునగాకు పొడిని డైలీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. టాక్సిన్స్ ని కూడా రిమూవ్ చేసేస్తుంది. అంతేకాదు రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ కాల్షియం కూడా. బెల్లీ ఫ్యాట్ ని కూడా ఇది తగ్గిస్తుందండి. అందుకే మీరు చూసినట్లయితే ఎక్కడైనా డైట్ అని వినిపిస్తే ఈ మునగాకు పొడి కంపల్సరీగా వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటారు. ఫైనల్ గా చెప్పాలి అంటే ఇదొక ట్రెడిషనల్ మెడిసిన్ అన్నమాట. మరి ఇంత ఉపయోగకరమైన మునగాకుని మనం అస్సలు మిస్ చేయకూడదు. మన రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలి. మునగాకుని శుభ్రంగా నీళ్లతో కడిగేసేయండి. ఆకుకుండే డస్ట్ అంతా కూడా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. ఈ మునగాకుకి తడి అనేది అంటదండి. సో వాష్ చేసేసిన తర్వాత జస్ట్ ఒక పొడి క్లాత్ మీద వేసి కొద్దిగా డ్యాప్ చేసి ఫ్యాన్ కింద ఒక 10-15 నిమిషాల పాటు ఉంచితే ఆకులో ఉండే నీరంతా ఆరిపోతుంది. అదే వర్షం పడిన మరుసటి రోజు గనక ఆకు కోసుకుంటే ఆ కడగాల్సిన పని కూడా ఉండదు. డైరెక్ట్ గా ఆ ఆకుని రెసిపీ కోసం వాడేసేయచ్చు. శుభ్రం చేసుకున్న మునగాకుని మాత్రమే కాడలు లేకుండా ఇలా సపరేట్ చేసుకోండి. ఈ ఆకు వెయిట్ లో వచ్చేసి 250 గ్రాములు. పావు కేజీ ఆకుతో నేను ఇక్కడ పొడి చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ పావు కేజీ ఆకుకి సరిపోయే విధంగా చూపిస్తున్నాను. మీరు ఎక్కువ తక్కువ చేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆకు అనేది ఎండలో పెట్టి ఎండపెట్టలేం. సో మనం దీన్ని ప్యాన్లో ఫ్రై చేసుకుంటాం అనమాట. అదే ఈ ఆకుతో మీరు ఎండాకాలం పొడి చేసుకున్నట్లయితే మోస్ట్లీ మీరు ఎండలో ఎండపెట్టి బాగా ఎండిన తర్వాత పొడి చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని ఈ ఆకు మొత్తం వేసి చిన్న మంట మీదే నిదానంగా కలుపుతూ వేయించుకోండి. పూర్తిగా డ్రైగా అయిపోవాలి. ఇందులో చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు. చేత్తో నలిపితే పెళ్ళపెళ్ళ విరిగిపోవాలన్నమాట. అలా వేయించాలి. మీరు మందపాటి గిన్నెలో చిన్న మంట మీద నిదానంగా వేయిస్తే ఆకు అనేది మాడిపోకుండా పూర్తిగా డ్రైగా అయిపోతుంది. చూడండి, ఆకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక గుప్పెడి దాకా కరివేపాకును వేసి కరివేపాకుని కూడా చిన్న మంట మీదే నిదానంగా వేయించి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకుని తీసి పక్కన ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకుని దోరగా చిన్న మంట మీద వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే మీరు తినే కారం బట్టి 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయల్ని తుంచి వేయండి. తుంచి వేస్తే మిరపకాయ లోపల వరకు చక్కగా వేగుతుంది. వీటిని కూడా చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసి వీటిని కూడా లైట్గా చిన్న మంట మీద జస్ట్ 1 నిమిషం పాటు వేయించండి. ఇవి త్వరగానే వేగిపోతాయి. వీటన్నిటినీ కూడా దోరగా వేయించేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, చిటికెడంతా ఇంగువ కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఆ వేడికి ఇవి కొంచెం మగ్గుతాయి. ప్యాన్ పక్కకు దించేసి మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న మునగాకుని, కరివేపాకుని కూడా ఇందులోనే వేసేసి ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసేయండి. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్వతహాగా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్సే. ఇలా ప్లేట్లోకి తీసుకున్న దినుసులన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి
మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా లైట్గా బరకుండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ఎయిర్టైట్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు ఈ మునగాకు పొడిని రోజు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో 2-3 ముద్దలకి ఈ పొడిని వేసుకుని కలుపుకుని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఒక ఔషధంలా పనిచేస్తుంది. మనకి తెలియకుండానే ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలుండే ఒక మెడిసిన్ని మనం డైలీ తీసుకుంటున్నట్టే. మరి ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పొడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.